పవర్ తగ్గినప్పుడల్లా ఒకే అస్త్రం వాడటం గులాబీ నేతలకు అలవాటైన విషయం. తెలంగాణ సెంటిమెంట్ను ఆ పార్టీ వాడని సందర్భం లేదు. ప్రతి ఎన్నికల ముందు ఇదే అస్త్రంతో కథ నడపడం కామన్ అయిపోయింది. కానీ ఒకే అస్త్రం ఎన్నిసార్లు పనిచేస్తుంది? కానీ దాన్ని నమ్ముకుంటున్నారు గులాబీ లీడర్లు. ఇదంతా ఎందుకంటే ఉన్నట్టుండి బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలన్న వాదాన్ని పైకెత్తుకోవడమే. ఇదివరకే పేరు మార్పు లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చినా తెర వెనక మాట మాత్రం తగ్గడం లేదు. ఇందుకే పార్టీ పేరు మారిస్తే కలిసి వస్తుందా? పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్నే తీసేసిన కేసీఆర్ మళ్ళీ ఏం చేయబోతున్నారు? పార్టీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కొత్త రాగం. మరోసారి తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలన్న వాదం. పేరు మారిస్తే కలిసి వస్తుందని చివరి ప్రయత్నం. కేసీఆర్ వద్దన్నా ఇంకా మారని అసమ్మతి గళం. రైట్, బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కింద పడ్డ ప్రతిసారి అంతెందుకు తెలంగాణలో ఆ పార్టీ ఉనికిని కాపాడింది తెలంగాణ సెంటిమెంటే. మరది ఎన్నాళ్లు పనిచేస్తుంది? తెలంగాణే తమ ఆశ శ్వాస అని చెప్పుకున్న గులాబీ నేతలు 2022 అక్టోబర్ 5న తెలంగాణ పేరుతో పేగు పంతాన్ని తెంపేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తమ పార్టీలో నుంచి తెలంగాణ పదాన్ని తీసేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘోరంగా ఓడిపోయారు. నిజానికి 2014లో 2018లో ఇదే తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడైతే పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసేశారో అప్పటి నుంచి బ్యాడ్ టైం మొదలైందన్న అభిప్రాయం గులాబీ శిబిరంలో వరుసగా వినిపిస్తున్న మాట. తమది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని మాజీ సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. రాజకీయ పార్టీ అంటే రాజకీయమే చేస్తుందన్నారు. అంతన్నారు, ఇంతన్నారు, ఎంతో అన్నారు. చివరికి పార్టీ నుంచి తెలంగాణ పేరునే తీసేశారు. ఒక్క తెలంగాణలో వరుసగా 2 సార్లు గెలవడంతో అతి విశ్వాసానికి వెళ్లి దేశమంతా పార్టీని విస్తరించాలనుకుని చతికిల పడ్డారన్నది ప్రత్యర్థి పార్టీల మాట. తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారమని, ఆ పేరు మీద ఆయన లాభపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఫైర్ అయ్యారు కూడా. అంతెందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ రాజకీయం ప్రచారాన్ని తిప్పుదామని బీఆర్ఎస్ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఆంధ్ర లీడర్లు, ఢిల్లీ గులాములు, తెలంగాణ ద్రోహులు అంటూ గులాబీ నేతలు క్యాంపెయిన్ చేశారు. ఢిల్లీ పార్టీలకు ఎందుకు ఓటేయాలన్నారు. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధమంటూ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము తప్ప ఎవరూ లేరని చెప్పుకున్నారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం నమ్మలేదు. పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్నే తీసేశాక ఇక బంధం తెగిపోయినట్లే అన్న భావన జనంలో వచ్చేసింది. అది అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయిందన్న భావన గులాబీ శిబిరంలో వినిపిస్తుంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కొందరు గులాబీ నేతలు పాత రాగాన్ని కొత్తగా అందుకున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తాజాగా ఇదే మాట వినిపించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తెలంగాణతో పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు వినోద్ కుమార్. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నంలో తాను కూడా భాగమయ్యానన్నారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఈ కామెంట్స్ చేయడం మరోసారి హాట్ డిబేట్ గా మారింది. అంతెందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల రివ్యూలోనూ కార్యకర్తలు ముక్త కంఠంతో ఇదే మాట చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చడం తమ పార్టీలో 80% మందికి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందని, తమ పార్టీ కార్యకర్తలు తెలంగాణ పేరు పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. మన పేగు బంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని
మనం గుండెల నిండా ఉండగలుగుతాము. ఉద్యమకారులను తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం. కాబట్టి మళ్ళీ మనం ఆ ఎంపిక ఆ బాటలో నడవలసిన అవసరం ఉన్నది. మరో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇదే లైన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల చేరికలపై అప్పుడు తాము చేసిన తప్పే ఇప్పుడు వారు చేస్తున్నారని మాట్లాడుతూనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారటంతో పార్టీకి ఎన్నికల్లో నష్టం జరిగిందన్నారు. మళ్లీ టీఆర్ఎస్ గానే పార్టీ పేరును పెట్టాలని అధినేత దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరే కాదు, ఎర్రబెల్లి సహా చాలా మంది నేతలు ఇదే డైలాగ్ వినిపిస్తున్నారు. మళ్లీ టీఆర్ఎస్ పెట్టుకుంటామంటున్నారు. మేము చేసిన తప్పిదము వాళ్ళు చేస్తున్నారు, మేము తీసుకునడం తప్పిదం, మా పార్టీకి నష్టం. మెజారిటీ తీసుకో మా పార్టీ తప్పిదం, నష్టపోయినాం. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు, వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ అనే పౌరుషం పదం తెలంగాణ మీదనే పుట్టినాం, తెలంగాణ మీదనే పార్టీ ఉంది, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ కనుక బీఆర్ఎస్ అని పెట్టగానే నిజంగా మాకు కూడా మరి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మా నాయకుని దృష్టికి తీసుకొస్తాం, మళ్ళీ మనం టీఆర్ఎస్గానే పెట్టుకోవాలి, టీఆర్ఎస్ఏ మనకని చెప్పి మా పెద్దలందరి అభిప్రాయం ఉంది కనుక. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గౌరవప్రదమైన స్కోర్ అయినా దక్కింది. కానీ తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కకపోవటం, ఏది ముట్టుకున్నా ఫెయిల్ అవటం, కాలం అసలే కలిసి రాకపోవడం, పార్టీ నేతలంతా వరుసగా కారు దిగడం, శ్రేణులన్నీ తలోదారి చూసుకోవటం ఇవన్నీ గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు. మరి నిజానికి పార్టీ పేరు మారిస్తే దశ తిరుగుతుందా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. నిజానికి ఈ పేరు మార్పుపై గతంలోనే పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా మార్చేది లేదని అప్పుడు వారికి స్పష్టంగా చెప్పారు. నిజానికి బీఆర్ఎస్ లో కేసీఆర్ ఏది చెబితే అదే ఫైనల్, ఆయన మాటే శాసనం, మాటకు తిరుగు ఉండదంటారు. గులాబీ బాస్ అంతా స్పష్టంగా చెప్పినా సరే పేరు మార్పుపై అదే కళం వినిపించడమే ఇప్పుడు హాట్ డిబేట్ కు కారణమైంది. For more videos like this, subscribe Big TV channel.